సోదరులే. 98 మంది ఇచ్చి ఇద్దరు ఇవ్వనాటికి నేను సపోర్ట్ చేస్తాను, నేను వస్తానంటే ఎలాగా ఒప్పుకుంటారు జనం? ఈ 95 మంది ఇచ్చిన వాళ్ళు ఆ రోజే మేము ఇవ్వము, మీరు కూడా ఇవ్వద్దని మా వాళ్ళల్లో తిరగాలి. వాళ్ళు ఇటు వచ్చి 29 వాళ్ళల్లో మేము ఇవ్వడానికి ఇష్టపడతలేదమ్మా, మీ 29 మిగిలిన గ్రామాలు ఇవ్వద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అండుకో తిరగాలి వచ్చి. ఇప్పుడు కూడా ధర్నా చేయండి. ఇప్పుడు ఇవ్వద్దని చెబుతున్నారు, ఇవ్వనాల దగ్గర కూర్చొని ధర్నా చేయండి. ఇచ్చిన తర్వాత మీరు ఇవ్వద్దని చెప్పి నువ్వు ప్రెస్ మీట్లు పెడితే ఎక్కడ ఆగుతారు? ఇచ్చేదాకేమో ఇవ్వండి నాకు ఇష్టమేనంటాం. ఇచ్చి నాకు ఈ రాజకీయ నాటకాల కోసం జగన్ రెడ్డి గారు చేసే తపన ఇదంతా. అంతేగాని నిజంగా ఆయనకి రైతుల మీద ఏ ఇంట్రెస్ట్ ఉండా? ఆ రోజు మహిళలను అంత ఏడిపించాడు. ఇప్పుడు ఇంకా ప్రజెంటు ఇప్పుడు కూడా వచ్చి మా మీద రాళ్ళు వేశారు, జంగిల్ రాజ్యం నడుతుంది. ఎక్కడ జంగిల్ రాజ్యం? నువ్వు ఉండప్పుడు నడిచింది జంగిల్ రాజ్యం. సచ్చారు బాబాయ్ ఎప్పుడు పోతావో నువ్వు అని చెప్పి మొత్తం రాష్ట్రం అంతా 26 జిల్లాల దండాలు పెట్టుకొని నిన్ను వదిలించుకొని ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు. ఎందుకంటే ప్రతిపక్షం ఉండ నువ్వేదో పాయింట్ రేజ్ చేస్తావని. ఇప్పటికైనా నువ్వు గమనించి నువ్వు ఈ మానుకొని ప్రజలకు ఏదైనా మంచి ఉపాయం ఉంటే చెప్పండి. ఇప్పుడనే నిన్న పెట్టారు మన రైతు సోదరులు. ఈ రాజకీయాల్లో తావు లేదంటే మరి మీరు ఎందుకు వెళ్ళినట్టు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి? రాజకీయాలకు తావు లేదు, ఇది రైతుల సమస్య అన్నప్పుడు మీకు ఎగ్జిక్యూషన్ లెటర్ ఇచ్చిన కలెక్టర్ దగ్గరికి పోవాలి, లేదా సిఆర్డీ ఆఫీసర్ని కనుక్కోవాలి వెళ్ళి కమిషనర్ గారిని. ఏంటయ్యా ఇవ్వటం ఏంటి, మా పరిస్థితి ఏంది, మేము కోర్టుకు పోతున్నాం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయడు. ఇంకాస్త రెచ్చగొట్టి ఇంకా నిప్పులు పోసి ఆంధ్రప్రదేశ్ను దిగజార్చే పనిలో ఉన్నాడు ఆయన. ఆయనకు ఆంధ్రప్రదేశ్ అంటే ఇష్టమే లేదండి. ఏ మాత్రం ఇష్టం ఉన్నా అమరావతినే ఒప్పుకునేవాడు, పోలవరం కంప్లీట్ చేసేవాడు. కాస్తన్నా ఆ పోలవరం చేసిన 5% కూడా నేను చేశానంటాడు. ఇప్పుడు ఇంతమంది ఇచ్చిన వాళ్ళని కుయ్యోమర్రో అంటే ఆయన ఇవ్వనాల తరఫు మాట్లాడి రాళ్ళు వేశారు అయ్యేశారని మాట్లాడు. వారు అంబటి రాంబాబు గారు పోలీసుల్ని ఎంత నెట్టాడో నేను అందరం చూసాం మీడియాలో. అదే మేము గతంలో చేస్తే నువ్వు మహిళలను కూడా చూడకుండా మా అందరి మీద కేసులు పెట్టావు. మా మీదకి వస్తున్నారని నెడితే మహిళలను కూడా చూడకుండా ఒక్కొక్కరి మీద 20 కేసులు పెట్టి నానా యాగి చేసి 5 ఏళ్ళు మమ్మల్ని కూర్చొని ఇంచాడు కూర్చొని ఇలా నుంచొని కూర్చొని ఇలా. ప్రజెంట్ ఇప్పుడు కూడా ఇంకా అలాంటి పరిస్థితి నువ్వు తీసుకొస్తే ఏమైపోవాలి మేము? చెప్పండి. మా పొలాలు ఇచ్చి మా బిడ్డల భవిష్యత్తు ఏంది అనుకుంటే ఇంకేమైపోవాలి? ఇంకా అయితే మా దగ్గర ధర్నాలు చేసే ఓపిక కూడా లేదండి. నిజం మాట్లాడితే పిల్లలందరూ బయట ఉంటున్నారు. అందరం వచ్చి మేము ధర్నాలు ఎలా చేస్తాం అనుకున్నారు? ఇప్పటికైనా నువ్వు మంచి మనసు ఆ రైతులకు అర్థమన్నా చేశాడు చెప్పండి. లేదా ఇట్లాంటి విభేదాలు సృష్టించి ఇంకా రైతులు రాళ్ళు వేసుకోండి కొట్టుకోండి పక్కన ఇవ్వనాలతో అంటే మాత్రం బాధపడేది ఇచ్చిన రైతులు 98% ఇచ్చాము. మేమేం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? అంత జంగిల్ మయం చేశారు. ఇప్పుడు మా పొలాలు మాకు ఈ మంచి చంద్రబాబు గారి మీద మేము అరవమా? ఆ రోజు వాళ్ళు ఎందుకు అరవలా? మేము కోర్టులకి ఎక్కామన్నారు. కోర్టుకి నడుస్తుంది కదా కోర్టులో. మీరు జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళాలా? మీరు రైతులు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు మీరు గడ్డి తింటున్నారా? ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు అదేమంటే మేము రైతు సోదరులు అంటే మేము అంటల్లా వాళ్ళని. రైతు సోదరులు కనుక ఇంకా సాఫ్ట్గా మాట్లాడుతున్నాం. ఇంకా వాళ్ళు గడ్డి తిన్నారు. ఇన్నాళ్ళు వెళ్ళి అప్పుడే కలవచ్చు. అయ్యా మా పొలాలకు ఒక కట్టుదిట్టం చెయ్యి, రాజధానిలో బాగుండా అని మీరు ఒక జీవో తెప్పించుకోవాల్సింది ముఖ్యమంత్రి చేత. ఇప్పుడు వచ్చింది దేవినేని అవినాష్, అంబటి రాంబాబు, పేరు నాని చేత. అప్పుడు ఊరుకొని ఇప్పుడు వచ్చి మా పొలాలు ఏమైపోతున్నాయి, మాకు ఇచ్చారు, లెటర్లు ఇచ్చారు, మేము కోర్టుకు వెళ్ళండి, కోర్టు సాల్వ్ చేస్తుంది కదా. కోర్టులనే అందరికండి. జగన్మోహన్ రెడ్డి అసలు కోర్టుకి సమన్యాయం ఎక్కడ చేశాడంటే జగన్మోహన్ రెడ్డి నేను ఒక్కడనే కోర్టులు లాయర్లు జడ్జిలు చూస్తే ఏం బాగుంటుంది? మీరు మొత్తం చూడండి. అమరావతిలో భూములు ఇచ్చిన వాళ్ళందరూ కోర్టులు చూడాలి, జడ్జీలు చూడాలి, లాయర్లు. ఇది మాత్రం సమన్యాయం మా అందరికీ చేశాడు. అందుకు మాత్రం ఆయనకు దండం పెట్టినాం. ఎప్పటికైనా ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టకుండా నీ పని నువ్వు చేసి ఇంకా మాకు ఏదైనా ఉపయోగపడేది ఉంటే ఇంకా చేయలేదు చెయ్యండి, ఇవ్వండి. అలాంటి ప్రెస్ మీట్లు పెట్టండి. ఇంకా వాళ్ళకి భూములు ల్యాండ్ ఇవ్వండి, రిటర్నబుల్ ఫ్లాట్లు అని మీరు ఇంక అట్లా ప్రశ్నించాలి. అంతేగాని వాళ్ళని 2-3 రెచ్చగొట్టి అమ్మటేసుకొని వచ్చి వాళ్ళు మేము రమ్మంటేనే వచ్చి ఎందుకు రమ్మన్నారు? మీరు అసలు రాజకీయాలు తావులేదని మీరే చెబుతున్నారు. వాళ్ళని ఎందుకు రమ్మన్నట్టు? మీరు వాళ్ళల్లోకి ఎందుకు రమ్మన్నారు? మావి గన్నని ఇప్పటికీ నువ్వు అమరావతిని ఒప్పుకోవట్లేదు. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ మావి గన్ను రిప్రజెంటేషన్ తీసుకొని మోడీ దగ్గరికి పో. ఏమయ్యా నువ్వు చేసింది జల్లదు, పార్లమెంట్లో ఇది రాజ్యసభలో పెట్టావేమి జల్లదు, నువ్వు వచ్చితే ఇదంతా చించి పారేసి నేను మళ్ళీ మావి గన్ పెడతాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ 3 ఎంపీల చేత ఇప్పించు రిప్రజెంటేషన్. పాత ఫ్రెండు కదా మోడీ గారి రియాక్షన్ బట్టి అప్పుడు చదువు కానీ మావి గన్నను ఇంకోటి నీ పాడని పచ్చిపద్దలని. అంతేగాని ఇంకా మమ్మల్ని మాత్రం మా ఉసురు పోసుకొని ఈసారి సింగిల్ డిజిట్ పరిమితం వాళ్ళని మనస్ఫూర్తిగా అమరావతి రైతులు మా ఏడుపు ఇంకా నీకు తగిలిద్ది. అది మాత్రం గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్ర ఏదో మంచిగా అసెంబ్లీకి వచ్చి పోషించండి. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మాత్రం నిజంగా మా ఉసురు తప్పకుండా పోసుకుంటాం. మా దగ్గర ఓపిక కూడా లేదు. ఇన్నాళ్ళు తిరిగాము, నీకు ఎదురు తిరిగాము, కానీ ఈసారి అయితే ఓపిక కూడా లేదు. కానీ మళ్ళీ నువ్వు వస్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ తిరగబడతాం. మేమైతే రాజధానిలో రైతులు
వచ్చి ఇప్పటికై నువ్వు ఇదే అమరావతి అని ఒప్పుకొని మాకు ఏదన్నా చేయలేదంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించు, అంతేగాని ఇంకా మావి కనిపెడతాను మమ్మల్ని రెచ్చగొడితే మాత్రం ఊరుకునే లేదు. రైతులుగా ఏదో రకంగా పోరాడతాం, అది నిరసనే. ఎవరైతే అమరావతి